హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను కడపలోని లండన్ సిటీ ఎగ్జిబిషన్ని చూపించబోతున్నాను. ఇది వచ్చేసి మన కడపలోని మున్సిపల్ గ్రౌండ్ దగ్గర ఉంది. చూస్తున్నారు కదా, ఇదంతా అవుట్ సైడ్ లుక్ అనమాట. అక్కడ ఎదురుగ్గా టికెట్ తీసుకోవాలి. ఒక్కొక్కరు 100 రూపీస్ పే చేయాలి. పే చేసిన తర్వాత అక్కడ ఇద్దరు నిల్చో ఉంటారు. వాళ్ళకి ఆ టికెట్ చూపిస్తే మనల్ని లోపలికి ఎంట్రీ ఇస్తారు. అక్కడ నుంచి మనము వెళ్తూ ఉండగానే లండన్ బ్రిడ్జ్ వస్తుంది. ఇది లండన్లో ఫేమస్ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ అందరూ సెల్ఫీస్ అలాగే ఫొటోస్ బాగా దిగుతున్నారు. చూడడానికైతే లుక్ బాగానే ఉంది. నేనైతే లండన్లో ఉన్నట్టే ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే చూడడానికి లుక్ కూడా చాలా బాగా ఉంది. అలాగే ఫొటోస్ దిగడానికి మాత్రం చాలా ప్లేస్ ఉంది. చాలా డిఫరెంట్ పోస్టర్స్ కానీ ఎగ్జాక్ట్గా లండన్లో ఎలా ఉంటుందో అలానే ఇక్కడ డిజైన్ చేశారు. చూశారు కదా, అక్కడ చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. లండన్లో ఏమేమి ఫేమస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ పోస్టర్ చేసేసారు. లుక్ అయితే బాగుంది. ఆ లైటింగ్ కానీ అది కానీ చూడ్డానికి చాలా బాగుంది. ఫొటోస్ దిగే వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. చూశారు కదా, ఒక్కొక్క చోట ఒక్కొక్క ఈ ట్రీని అనేది బాగా డిజైన్ చేశారు. ఇక్కడ ప్లాంట్స్ ఉన్నాయి కదా, కలర్ బేబీ పింక్ కానీ వైట్ కానీ గోల్డ్ కలర్ కానీ అలా పెట్టారు. మొత్తం రోడ్డు మొత్తం అలానే పెట్టారు. చూడండి ఆ ట్రీస్ మొత్తం. చూసారుగా, ఇన్సైడ్ చాలా బాగుంది. లండన్లో ఎలా అయితే షాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా డిజైన్ చేసి పెట్టారు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఐ లవ్ కడప అని డిజైన్ చేశారు. ఇదైతే ఫోటోషూట్కి చాలా బాగుంది. అలాగే అందరూ కూడా ఫొటోస్ బాగా దిగుతున్నారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 హార్ట్ సింబల్స్ ఉంటాయి. ఇది కూడా చాలా బాగుంది. ఫొటోస్ మాత్రం ఇక్కడ హైలైట్గా వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడైతే రెయిన్బో ఉంది చిన్నపిల్లలకి. నెక్స్ట్ కొంచెం ముందుకెళ్తే ఈగల్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, అవైతే ఇక్కడ ఉన్నాయి. అందరైతే ఆ పైకి వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు. చిన్నపిల్లలకైతే ఇక్కడ పెట్టారు. వాళ్ళకి పైన అందదు కాబట్టి ఇక్కడ పెట్టారు. ఇక్కడ చిన్నపిల్లలు దిగొచ్చు. ఇలా ఇంకా ముందుకెళ్తే ఇక్కడ చిన్న హౌస్ ఉంది. అది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ మొత్తం స్టార్టింగ్ నుంచి. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టాల్స్ స్టార్ట్ అవుతాయి. లేడీస్ థింగ్స్ కానీ వస్తువులు కానీ అన్ని రకమైనటువన్నీ ఇక్కడ తక్కువ బడ్జెట్లోనే పెట్టారు. చాలా బాగానే ఉన్నాయి లేడీస్ థింగ్స్ అన్నీ కూడా. ఇక్కడ స్టిక్కర్స్ అయితే 10 రూపీసే. అలాగే మిగతాటివి కూడా 20 అలా. తక్కువ బడ్జెటే ఉంది, హై బడ్జెట్ ఏం పెట్టలేదు. నెక్స్ట్ వచ్చేసి జుమ్కీస్, ఇయర్ రింగ్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ నుంచి కూల్ డ్రింక్ షాప్స్, ఐస్ క్రీమ్ షాప్స్, నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ జైంట్ వీల్ కానీ, ఇక్కడ ట్రైన్ గేమ్స్ కానీ, ఇట్లా చిన్నవన్నీ గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లల్ని పిలుచుకొని వస్తే. అలాగే ఈ ఏరియా మొత్తం వచ్చేసి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్, గేమ్స్ అన్నీ అవైలబుల్లో పెట్టారు. కాకపోతే బడ్జెట్ మాత్రం హై రేంజ్ ఇచ్చారు. 100 రూపీస్ అట్లా, ఈచ్ 100, 150 అలా ఎక్కువ పెట్టేశారు. చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ని కట్ చేసి గ్లాసులలో వేసి అలా అమ్ముతున్నారు. 20, ఒక గ్లాస్ 20 అలా. జ్యూసెస్ కూడా ఉన్నాయి. అప్పటికప్పటికి ఫ్రెష్గా తయారు చేసిన జ్యూసెస్ అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి జైంట్ వీల్, అలాగే వచ్చేసి ఇక్కడ బ్రేక్ డ్యాన్స్. గేమ్స్ అయితే పిల్లలు పెద్దలు అనే కాకుండా ఎవరైనా ఎంజాయ్ చేసేకి చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే కూడా. ఇక్కడ ఇతనైతే ఒక హార్ట్ సింబల్ ఐస్ తీసుకొని అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీస్ వేసి కలర్గా అన్నీ మిక్సింగ్ చేస్తున్నాడు. చాలా బాగుంది చూడ్డానికైతే. ఇక్కడైతే పొటాటో స్ప్రింగ్ రోల్స్, ఇవి కూడా టేస్ట్ బాగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం మసాలా ఎక్కువైంది ఇందులో. ఇక్కడ వచ్చేసి న్యూడిల్స్, పావ్ బజ్జీ, అలాగే పానీపూరి, మసాలా పూరి అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంకా లాస్ట్కి వస్తే ఇవన్నీ చిన్నపిల్లల గేమ్స్. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఇదేనండి మన కడపలో ఉన్న లండన్ సిటీ ఎగ్జిబిషన్ అయితే.